ఈ వివాదం రేగక ముందే అక్కడ నుంచి పారిపోమ్మని దేవుని బిడ్డలకి దేవుడు వాక్యం చదివిస్తుంది. కానీ ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డలు, దేవుని పనిచేసే సేవకులే వివాదం రేగుతుంది అనే విషయం తెలిసి కూడా మళ్ళా దాన్ని వివాదం పెంచేందుకు ఇంతమంది అక్కడే నుంచొని వివాదానికి పూనుకోవట్లేదు. మాటలకు మాటలు, దాడులకు దాడులు, మాటకు మాట. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇస్తానండి, ఆ బ్రదర్ ఈ బ్రదర్కి స్ట్రాంగ్ వార్నింగ్. వారికి ఈయన దిమ్మ తిరిగిపోయే జవాబు. ఏమైనా మన దేవుడు దిమ్మ తిరిగిపోయే జవాబులు, స్ట్రాంగ్ వార్నింగ్లు ఇవ్వమన్నాడా? ఇది చదివితే అసలు తట్టుకోలేరు ఈ మాటలు చూసి వింటే. ఈ నిజం, ఆ టైటిల్స్ ఏంటండి, ఆ మాటలు ఏంటండి? మనం ఆనాడు యేసుక్రీస్తుని ఆనాడు అంతగా హింసిస్తున్నా కానీ ఎదుటి వ్యక్తులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వలేదు, స్ట్రాంగ్ బదులు ఇవ్వలేదు, మౌనం వహించాడు. నువ్వు దేవుని బిడ్డవైతే మౌనం వహిస్తావు. ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తులు నీ మీదకి కాళ్ళు దివ్వారనుకోండి, నువ్వు ఏదో అన్నావు అని, ఏదో నన్ను అన్నావు అని నీ మీదకి వచ్చారనుకో, దేవుని బిడ్డ నువ్వేం చేయాలండి? నీలో క్షమాపణ చెప్పే గుణం ఉండాలి. అంతేగాని క్షమాపణ లేని తత్వం నీలో ఉన్నట్టయితే అది దేవునికి వ్యతిరేకం అన్నమాట. సైతాని బిడ్డలకే అది క్షమాపణ లేని తత్వం ఉంటుంది. సైతాని బిడ్డలకే వివాదం పెంచే తత్వం ఉంటుంది. అంతేగాని ఎదుటి వ్యక్తులు మనల్ని చూసి నిన్ను చూసి నన్ను చూసి దేవుని వద్దకు రావాలి, కానీ నిన్ను చూసి నన్ను చూసి దేవుని వద్దకు రాకుండా దేవుని దూషించేవారుగా ఉండకూడదండి. ఈనాడు ఇదే జరుగుతుంది ఎగ్జాక్ట్గా. వాళ్ళు ఎదురు వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా దానికి తగిన రీతిగా కౌంటర్లు ఇస్తూ, జవాబులు ఇస్తూ, ఇది అబద్ధం మీద మేసం తీయించుకుంటా, గడ్డం గీరించుకుంటా, బొడుగుడు చేయించుకుంటా వార్నింగ్లు. క్రైస్తవుడి బెడ్లో దేవుని పనిచేసే సేవకుల దారుణం. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇలాంటి